హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మామ యూట్యూబ్ ఛానల్. సో ఈ ముగ్గురు జడ్జెస్ ఉన్నారు కదా, ఒకటి అభిజిత్, రెండు బిందు మాధవి, మూడు నవదీప్. ఈ ముగ్గురు జడ్జెస్లా మీకు ఇష్టమైన జడ్జెస్ ఎవరు? అసలు మీకు ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? ఏదో రీసెంట్గా ఒక కండల మ్యాన్ అయితే వచ్చిండు, మీకు ముందరికి చేసి చూపిస్తా. బాడీ చూపిస్తాడు. ఈ బాడీ చూపిస్తున్నాడు కదా, డబ్బులు ఎక్కువై కష్టపడి కండలు పెంచుతారు చూడు, వాళ్ళని చూపించడానిక, లేదంటే కామన్ మ్యాన్స్ అంటే ఏమీ లేకుండా ఒక జీరో వానికి తినడానికి కూడా తిండి లేకుండా చాలా కష్టాలు పడతారు, అలాంటి వాళ్ళని చూపిస్తారు కామన్ మ్యాన్స్ అని చెప్పి. అంటే ఈ ఈ టైప్ ఆఫ్ అన్న ఫీల్ నాకు కలుగుతుంది. జడ్జెస్ ఎలాంటి జడ్జిమెంట్ తీసుకుంటారు? నువ్వు కామన్ మ్యాన్ కాదు కదా అని మొన్న రీసెంట్గా అడిగిరు. నువ్వు ఇంత ప్రొటెక్ట్ చేసుకుంటా ఇంత చేసుకోగలుగుతున్నావు అంటే తినడానికి కూడా తిండి లేని వాళ్ళు కామన్ మ్యాన్ పీపుల్స్, నువ్వు ఎలా కామన్ మ్యాన్ అవుతావు అని చెప్పి జడ్జెస్ వీళ్ళని అడుగుతారు. ఆ క్వశ్చన్స్ రావా, లేదంటే ఏంటిది ఈ తతంగం అని అయితే నేనైతే వెయిట్ చేస్తూనే తను ఎవరో కూడా నాకు తెలియదు. సో వచ్చిన వెంటనే బాడీ బిల్డర్ కండలు చూపిస్తున్నాడు. కండలు ఎవరు? తిన్న తిండి అంటే ఎక్కువ అయ్యి అని నేను అన్నాను. బాగా ఆరోగ్యంగా ప్రశాంతంగా లైఫ్ మంచి లీడ్ అయ్యే వాళ్ళే జిమ్కి యోగాలు ఇవన్నీ చేస్తారు. మన లాంటి సామాన్యులు ఏం చేస్తారమ్మా? కష్టపడి పొలం పనిలా, లేదంటే తిండి లేకుంటే ఆడ ఈడపోయి కష్టాలు పడుడా, ఆ పని ఈ పని ఎన్నెన్నో బాధలు పడతారు. ఇట్ ఈస్ అ కామన్ మ్యాన్, బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎ కామన్ మ్యాన్ కదా. నాకు నా ఫీల్ అనిపిస్తుంది. నా ఫీల్ మీకు తప్పుగా అనిపించచ్చు. కామన్ మ్యాన్ పీపుల్స్కి మాత్రం ఇదైతే ఒక మంచి జడ్జిమెంట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఇస్ యాక్సెప్టెడా నాట్ యాక్సెప్టెడా మీకు తెలిసినది మీరు కామెంట్ చేయండి. ఇస్ అ కామన్ మ్యాన్గా ఇతను అర్హుడా కాదన్నది కూడా మీ కామెంట్ని బట్టి ఉంటుంది. మీరు ఏం కామెంట్ చేస్తారో మీ కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తున్నా. తప్పకుండా మన స్టైల్ మామ ఛానల్ని కొత్త వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రతి దాని గురించి ఇంత నాన్ స్టాప్గా మాట్లాడి మీకు నాకు తెలిసిన విషయాన్ని, నాకు తెలిసిన ఒక అనుభవాన్ని మీతో తెలియజేయాలని ప్రేమతో ఇష్టపడుతున్నా. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ ఫర్ స్టైల్ మామ.